హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ అదిరిపోయే మాస్టర్ ప్లాన్ అయితే వేయడం జరిగింది. సో రోహిత్ శర్మ చేస్తున్న ప్లాన్ ఏంటిది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. బంగ్లాదేశ్ తోటి మన టీమిండియా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు 3 మ్యాచ్ల T20 సిరీస్ అయితే జరగనుంది. మొదటగా వచ్చేసరికి టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సెప్టెంబర్ 19 నుంచి అయితే ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే తొలి టెస్ట్ జరుగుతుంది. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి కాన్పూర్ వేదిక అయితే సెకండ్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ సంబంధించి బీసీసీఐ అయితే జట్టును కూడా ప్రకటించడం జరిగింది. అటు బంగ్లాదేశ్ కూడా జట్టును కూడా ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా టెస్ట్ సిరీస్ పైన టీమిండియా మాత్రం అయితే పూర్తి జట్టుతోనైతే బరిలో దిగుందని కూడా చెప్పుకోవచ్చు జట్టును చూస్తే. ఎందుకంటే రీసెంట్గానే బంగ్లాదేశ్ మాత్రం అయితే టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణిస్తుంది కాబట్టి మన టీమిండియా అయితే పూర్తి జట్టుతోనైతే బరిలో దిగుతుంది. అయితే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి టీమిండియా మాత్రం అయితే మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ కాంబినేషన్లో వచ్చేసరికి తొలి టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది. దానికన్నా ముందు మాత్రమైతే చెన్నై చెపాక్ వేదికగా మా టీమిండియా మాత్రమైతే ప్రాక్టీస్ సెషన్స్ అయితే పాల్గొననుంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో వచ్చేసరికి టీమిండియా 2 బౌలర్లు అయితే దించడం జరిగింది. ముఖ్యంగా పేస్ విభాగానికి ఒక బౌలర్, నెట్ బౌలర్ దించడం జరిగింది. అదేవిధంగా స్పిన్ విభాగంలో ఒక బౌలర్ దించడం జరిగింది. 2 బౌలర్లు ఆ పిచ్ తగ్గట్టుగా 2 బౌలర్ అయితే బౌలింగ్ వేయడం జరుగుతుంది కాబట్టి ఇద్దరిని బరిలో దించడం జరిగింది. రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా నెట్ బౌలర్గా జమ్మూ కాశ్మీర్ చెందిన ఫాస్ట్ బౌలర్ యజ్వేంద్ర సింగ్ అయితే నెట్ బౌలర్గా అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇది నిర్ణయం వచ్చేసరికి రీసెంట్గా బౌలింగ్ కోచ్గా తీసుకున్న మోర్నే మోకెల్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముగ్గురు కాంబినేషన్లు అయితే ఈ ప్లేయర్ని అయితే నెట్ బౌలర్ అయితే ఎంపిక చేయడం జరిగింది. యజ్వేంద్ర సింగ్ వచ్చేసరికి దాదాపు 150 స్పీడ్తోనైతే బౌలింగ్ వేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో మా టీమిండియా ఆ పేస్ తోటి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తే పిచ్ పైన మంచిగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బౌలర్ని అయితే నెట్ బౌలర్గా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరొక ప్లేయర్ ఎవరో కాదు, ముంబై యువ బౌలర్ హిమాన్షు సింగ్ అయితే ఎంపిక చేయడం జరిగింది. హిమాన్షు సింగ్ వచ్చేసరికి ఆఫ్ స్పిన్నర్ బౌలరు. ఇప్పటికే ముంబై తరపున నెట్ బౌలర్గా అయితే పనిచేయడం జరిగింది. ఆఫ్ స్పిన్ పైన మన టీమిండియా ప్లేయర్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ హిమాన్షు సింగ్ అయితే ఎంపిక చేయడం జరిగింది. నెట్ బౌలర్గా వచ్చేసరికి ఈ నెట్ బౌలర్ వచ్చేసరికి దాదాపు మన టీమిండియా 5 రోజుల పాటు నెట్ ప్రాక్టీస్లో పాల్గొననుంది. సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు నెట్ ప్రాక్టీస్లో ఇద్దరు బౌలర్ల పైన మన టీమిండియా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయనుంది. అందుకే మన రోహిత్ శర్మ కానీ గౌతమ్ గంభీర్ కానీ మాస్టర్ ప్లాన్తో 2 ప్లేయర్లు బౌలర్ల పైన టీమిండియా బ్యాటర్ ప్రాక్టీస్ చేసేంత టైం ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని దించడం జరుగుతుంది. శిక్షణ శిబిరం వచ్చేసరికి సెప్టెంబర్ 13 నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఈ బౌలర్లో ప్రాక్టీస్ చేస్తే చెన్నై చెపాక్ వేదిక మాత్రమైతే మన టీమిండియా ప్లేయర్స్ అద్భుతంగా రాణిస్తారనే ఉద్దేశంతోనే వీళ్ళిద్దరిని అయితే దించడం జరుగుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అదేవిధంగా మన గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నే మోకెల్ ముగ్గురు కలిసి ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఈ ప్లాన్తో బంగ్లాదేశ్ బౌలర్ని అయితే దడదడలు ఆడించడం అయితే ఖాయమని కూడా కనిపిస్తుంది. మరి చూద్దాం, సెప్టెంబర్ 19 నుంచి అయితే తొలి టెస్ట్ అయితే చెన్నై చెపాక్ వేదిక అయితే జరుగుతుంది. అప్పుడు మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.